హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే కనుక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వచ్చానండి మీ ముందుకి. ఏంటంటే టీడీపీ మళ్ళీ ఓడిపోవడానికి కారణం కాబోతున్న కొంతమందిని తీసుకొచ్చాను మన ఛానల్లోకి. నిజమండి, టీడీపీ ఓడిపోవడానికి మళ్ళీ ఓడిపోతే కనుక, ఒకవేళ ఓడిపోతే కనుక, ఫర్ సపోజ్ ఓడిపోతే కనుక వేళ ఓడిపోద్ది అనేది కనుక ఒక విషయం అయితే మీకు చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాలి చాలామంది అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఎవరా అంత గొప్పోళ్ళు, ఎవరా పెద్ద పెద్ద నాయకులు, ఎవరా ముఖ్య నేతలు అని చాలామందికి యాంగ్జైటీ అయితే ఉండొచ్చు. అది నేను రివీల్ చేసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ ఉంది. ఏంటంటే కనుక ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి షేర్ అవ్వాలి, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయాలు నేను చెప్పబోతున్నాను కాబట్టి తెలిసినా సరే కొంతమందికి తెలియలో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి 100% ముందు వచ్చే రకంగా లైక్ కొట్టండి. లైక్ చేశారు కదా, లైక్ చేస్తే ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను దాన్ని సదా గౌరవిస్తాను. మర్చిపోవద్దు షేర్ చేయడం. అలా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ టార్గెట్ 1,00,000 మంది సబ్స్క్రైబర్లు. సో సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎవర్రా పెద్ద పెద్ద నేతలు మళ్ళీ టీడీపీ ఓడిపోవడానికి కారణం ఎవరవుతున్నారు, అసలు ఎవరో టీడీపీ ఓడిపోవడానికి కారణం అని అనుకుంటే కనుక 100% ఇలాంటి వ్యక్తుల వల్ల మళ్ళీ టీడీపీ ఓడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అది మనం చేసే అనాలిసిస్. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. మినిమం డిగ్రీ ఉంటే కానీ అర్థం అవుతుంది ఇటువంటి మాటలు కొన్ని చూస్తున్నా. మీరు అందరూ కూడా మర్చిపోవద్దు, ఖచ్చితంగా నేను చెప్పేది మాత్రం వినండి. ఏంటంటే కనుక మళ్ళీ టీడీపీ ఓడిపోతే కనుక కారణం వీళ్ళే అవుతారు. ఒక్కొక్కరు పేరు చెప్తాను. ఎవరైనా మీరు కంగారు పడొద్దు. ఏంటంటే కనుక ఎవరైతే టిక్కెట్లు రాని వాళ్ళు ఉన్నారో టీడీపీలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక నానా యాగి చేస్తున్నారు. ఏంటంటే కనుక వాళ్ళు చేసే రచ్చ మామూలుగా లేదు. బయట కొన్ని నియోజకవర్గాలు అయితే కనుక ఇండిపెండెంట్ క్యాండిడేట్లుగా, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నిలబడడానికి కూడా వెనకాడటం లేదు. ఇలాగ ఎప్పుడైతే ఆల్రెడీ టీడీపీ ఒక అభ్యర్థిని అనౌన్స్ చేసిందో, ఆల్రెడీ వైసీపీ ఒక అభ్యర్థిని అనౌన్స్ చేసిందో, మళ్ళా టీడీపీ టిక్కెట్ రాని అభ్యర్థి ఇండిపెండెంట్గా నుంచుంటే ఈ టీడీపీ అనౌన్స్ చేసిన అభ్యర్థి 100% ఓడిపోతాడు, దాంట్లో డౌట్ లేదు. ఇలాగ 19 స్థానాల్లో, 19 ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ 19 స్థానాల్లో చాలామంది ఇలా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా వేస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి వేస్తే కనుక చాలా ముప్పు అయితే ఉంది, భారీ ముప్పు. ఎందుకంటే టీడీపీ అప్పుడు చెల్లించుకోవాలి భారీ మూల్యం అని నేను అంట. కాబట్టి ఇలాంటి అభ్యర్థులు ఎవర్రా అంటే కనుక ఒక్కొక్కరు పేరు చెప్తాను. తర్వాత మర్చిపోద్దు, మీరు శ్రద్ధగా వినండి, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఏంటంటే ఎవర్రా వీళ్ళంటే కనుక మరి ముఖ్యంగా ఒకరి పేరు అయితే చెప్తానండి. ఏంటంటే అది మాజీ మంత్రి జవహర్ గారు. చాలామందికి తెలుసు అనుకుంటా. ఏంటి కొవ్వూరు మాజీ మంత్రి ఎవరైతే జవహర్ గారు ఉన్నారో అక్కడ టిక్కెట్ రాలేదని చెప్పేసి ఆయన ఏం చెప్తున్నారంటే కనుక మన మామూలుగా అది రాద్ధాంతమే చేస్తున్నాడు, మన మామూలు కాదు. కాబట్టి టీడీపీలో బలమైన క్యాండిడేట్ని నేను మంత్రిని చేశాను నేను కాబట్టి ఏదేదో చెప్తాడు. అంటే అధినాయకులకు ఉండే వాళ్ళ లెక్కలు వేరండి. ఎవరికి ఏ సమయంలో టిక్కెట్ ఇవ్వాలి, ఎవరు ఎక్కడి నుంచి టిక్కెట్ ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి దాంట్లో మార్పులు చేర్పులు సహజం రాజకీయ పార్టీకి. కానీ ఎప్పుడైతే జవహర్ గారికి ఇవ్వలేదో ఆయన చెప్పే మాట స్టడీ చెప్తున్నా. ఆయన చెప్పే మాట ఏంటంటే నేను ఇండిపెండెంట్గానే నుంచుంటా. ఆయన డైరెక్ట్గా అట్లా కానీ ఇండైరెక్ట్గా చెప్తాడు, మనం డైరెక్ట్గా చెప్తాం, అంతే తేడా. కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థిగానే నుంచుంటాను, దాంట్లో డౌటే లేదు, నిలబడతాను, పోటీ చేస్తాను అనేది జవహర్ గారు చెప్తున్నారు. కాబట్టి కనీసం నువ్వు నుంచోకపోతే ముప్పుడు వెంకటేశ్వరరావు ఎవరైతే టీడీపీ అధినాయకుడు ప్రకటించాడో ఆ అభ్యర్థి ముప్పుడు వెంకటేశ్వరరావు ఉన్నారు కదా, ఆయన సపోర్ట్ చేస్తావంటే ఆయన డైరెక్టర్ లైవ్లో చెప్తున్న మాట ఏంటంటే కనుక నేను సపోర్ట్ చేయను, ఇంతే తగ్గొట్టేసాడు. అలాగా నేను సపోర్ట్ చేయను కాబట్టి 100% నేను నుంచుంటాను అనేది చెప్తాడు. ఎలా ఉంటే ఆ నియోజకవర్గం ఓడిపోతా గెలుద్దా మీకే వదిలేస్తున్నా ఖచ్చితంగా. కాబట్టి ఓడిపోతుంది అని అనుకుంటే కనుక కామెంట్ చేయండి, గెలుస్తుందంటే కామెంట్ చేయండి. కాబట్టి కొవ్వూరు అది అయిపోయింది. తర్వాత మాజీ ఎమ్మెల్యే వర్మ ఆల్రెడీ చాలా డిస్కషన్ జరిగింది, మామూలు డిస్కషన్ కాదు. ఈ వర్మ గారు ఎక్కడి నుంచి వచ్చారంటే కనుక పిఠాపురం, చాలా మంది తెలిసే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఏదైతే జనసేన అధినేత ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయన నిలబడే నియోజకవర్గంలో ఉండేటటువంటి వర్మ గారు పెద్ద రచ్చ చేశాడు ఆంధ్రప్రదేశ్లో. ఏంట్రా అంటే కనుక ఎగనెస్ట్కి చాలా రకాల మాటలు బయటకు వదిలేడు ఆయన. దానివల్ల చాలామంది జనసేన కార్యకర్తలు అలాగే చాలామంది ఇబ్బంది పడ్డారు. ఏదేమైనా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు కలగజేసుకుని ఆయన చెప్పిన తర్వాత ఆయన ఎప్పుడైతే రాజీనామా అని అన్నారో అదైతే ఏమీ లేదు కానీ మొత్తంగా ఆయన సముదాయించారు. కాకపోతే ఇలా చేయడం వల్ల ఆయన పార్టీకి ఉండే ఏదైతే వాల్యూ ఉందో అది తగ్గిపోద్ది. కాబట్టి ఇంకో వ్యక్తిని చూద్దాం. కలవపూడి శివరామరాజు గారు నియోజకవర్గం వచ్చి ఉండి ఈయన ఆల్రెడీ టీడీపీ ఎమ్మెల్యేగాని చేశారు, మంచి పేరు ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఈయనకి కాదని ఈసారి అక్కడి నుంచి వేడుకో శివరామరాజు ఇంకొక ఆయనకి ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన. కాబట్టి ఈయనకి ఇస్తారేమో అని అనుకున్నారు. బొమ్మాయిన ఆశపడ్డాడు, ఆశపడటంలో తప్పే లేదో, అనుకున్నవన్నీ జరగవు కొన్ని అని అంటారు కదా. అలాగే కలవపూడి శివరామరాజు గారికి అక్కడి నుంచి టికెట్
రాకపోతే ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే కనుక ఇండిపెండెంట్ అభ్యర్థిగానైనా నేను అక్కడి నుంచి పోటీ చేస్తా అని అయితే మొహమాట లేదు, కొండ బద్దలు కొట్టినట్టు డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. అంటే ఇండైరెక్ట్గా కూడా కాదు, డైరెక్ట్గా చెప్పేసి అక్కడ తగ్గడేదంతే ఇంకా. కాబట్టి ఈయన వల్ల చాలా ముప్పు ఉంది అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ నాయకుల్లో సగం మంది సగం వరకు ఈయన కూడా ఈయన వెనకాల తిరుగుతూ ఉంటారు అక్కడ. ఎందుకంటే కలవపూడి శివరామరాజు గారు అంటే ఒక మంచి పేరు ఉంది, ఎందుకంటే చాలా ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటాడు ఈయన. కాబట్టి అలాంటి అభ్యర్థి కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. వాస్తవం ఇది, నేను ఆల్రెడీ చూసా. నీకు ఎలా తెలుసు అంటే చాలా మంది చెప్తాను, నేను చూసా, నేను తిరిగా. కాబట్టి ఆయన వెనకాల చాలా మంది ఉంటారు, కాబట్టి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ వర్గం ఈయన మళ్ళీ వ్యతిరేకిస్తే కనుక ఎవరిని ఏదైతే తెలుగుదేశం అధినేత నిలబెట్టాడో ఆ అభ్యర్థిని వ్యతిరేకిస్తే కనుక అక్కడ మళ్ళీ రెండు పోతాయి, దాంట్లో డౌటే లేదు. అది అప్పుడేమవుతుంది, నేను చెప్పినటువంటి ఇప్పటివరకు 3 ఎమ్మెల్యేల గురించి చెప్పా, వీళ్ళంతా ఓడిపోతే ఏం జరుగుతుంది మీకే వదిలేస్తున్నాను. అది తర్వాత ఇంకొక వ్యక్తి తిరుపతి సీటు విషయంలో ఎమ్మెల్యే సీటు విషయంలో కానీ ఎంపీ సీటు విషయంలో కానీ చాలా చర్చ అయితే జరిగింది, చాలా రకరకాల తర్జన భర్జనలు అయితే జరిగినాయి. మొత్తానికి ఎలాగైతే అక్కడ కూడా తీవ్ర అసంతృప్తి అయితే ఉంది ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి. కానీ అలాగే చాలా రకాలుగా అయితే కనుక ఇంకా డిస్కషన్ జరుగుతుంది. అంతేకాదు విశాఖ జిల్లాలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అంతే సేమ్. అక్కడ కూడా ఆయనకి టికెట్ వస్తుందో అలాగే తెలియని పరిస్థితి, ఒకవేళ టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చారంటే ఇంకో రకమైన పరిస్థితి. మొత్తానికి ఎలాగైతేనండి ఆయన కూడా ఎగనిస్ట్గా మారిపోయాడు. కాబట్టి ఆయన కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఆశ్చర్యపోనవసరం, టికెట్ రాకపోతే వస్తే వేరే విషయం అని అసలు చెప్తున్నాను. కాబట్టి అలాగే యలమంచిలి ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు గారు చాలా అసంతృప్తులు అయితే ఉన్నారు ఈయన. అలాగే గంటా శ్రీనివాసరావు గారికి భీమిలి ఇస్తారా లేదా, భీమిలి ఇస్తే ఈయన పోటీ చేస్తాడు, భీమిలి ఇవ్వకపోతే కనుక ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటంటే కనుక గంటా శ్రీనివాసరావు గారిని చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గారి మీద పోటీ చేయమన్నాడు. ఈయనేమో కాదు బాబోయ్ మీకు దండం పెడతా, నాకు అక్కడి నుంచి వద్దు, చీపురుపల్లి నుంచి వద్దు, నేను బొత్స సత్యనారాయణ గారి మీద పోటీ చేయడం కాదు, నాకు కావాల్సింది భీమిలి నియోజకవర్గం, అక్కడి నుంచి అయితే నేను డెఫినెట్గా డ్యామ్ ష్యూర్గా గెలుస్తాను అనేది నేను మొర్రెత్తుకుంటున్నాడు. ఏదేమైతేనే ఒకవేళ భీమిలిలో ఇవ్వకపోతే కనుక ఈయన పరిస్థితి ఏంటో తెలీదు, అయోమయమే. కాబట్టి ఈ పరిస్థితి ఇలా ఉంటే కనుక గంటా శ్రీనివాసరావు గారు అలా ఉంటే కనుక అనకాపల్లి జిల్లా యలమంచిలి నుంచి ఏంటి ప్రగడ నాగేశ్వరరావు ఈయన కూడా అంతే. ఈయనకి టికెట్ ఇవ్వకుండా సుందరరావు విజయ్ కుమార్ గారికి సీటు కేటాయించడంతో ఎలా ఉన్నాడంటే తీవ్ర ఆందోళన ఉన్నాడు ఈయన ప్రగడ నాగేశ్వరరావు. ఎప్పుడు బ్లోఅవుట్ పేలుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు ఈయన. కాబట్టి ఇది కూడా అంతే, అక్కడ టికెట్ అలాగే ఉంది. తర్వాత అనకాపల్లి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో పేల గోవింద్ గారు అనుకుంటా, ఆయన కూడా అంతే సేమ్. ఎలా అంటే చాలా అసంతృప్తితో ఉన్నారు, అలాగే అక్కడ సపోర్ట్ చేయను అని తెగేసి చెప్తున్నారు. ఇక్కడ విశాఖ సౌత్ నుంచి గండి బాబ్జీ గారు ఆల్రెడీ రాజీనామా చేశారు, ఎందుకంటే జనసేనకి ఇవ్వడం వల్ల అక్కడ విశాఖ సౌత్ నుంచి. కాబట్టి ఇలాగ రాజీనామా చేసినా చేయకపోయినా ఎప్పుడైతే ఇంకొక అభ్యర్థికి ఇచ్చారో వీళ్ళు అలిగి వేరే పార్టీలోకి వైసీపీలోకి వెళ్ళిపోవడమో లేకపోతే ఇండిపెండెంట్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడమో చేస్తే ఉన్న పార్టీ ఏమైపోతుంది? ఇది చాలా తీవ్రమైన దెబ్బ నన్ను అడిగితే కనుక. కాబట్టి వీళ్ళందరినీ ఏం చేయాలంటే అధినాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి లేదా పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో 19 మంది, నా అంచనాకు వచ్చింది 19 మంది, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక చోట గ్యాదర్ చేసి ఏంటంటే వీళ్ళ ప్రాబ్లమ్స్, వీళ్ళకి తర్వాత ఏ పదవులు ఇస్తామనో ఏమైనా మొత్తం బొజ్జగింతే కనుక చాలా మంచిది, పార్టీకి మేలు, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. తర్వాత పెందుర్తి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చెప్పినట్టున్నానుగా, ఆయన కూడా పరిస్థితి అంతే, అయోమయంగా ఉందని పరిస్థితి. తుని యనమల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో చాలా డిస్కషన్లు అయితే జరుగుతున్నాయండి, చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. మామూలు గొడవలు కాదు, రాజకీయపరమైనటువంటి గొడవలు విభేదాలు చాలా జరుగుతున్నాయి. వాళ్ళంతా కూడా రకరకాల వర్గాలకు విడిపోయి అసలు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారో తెలియనటువంటి సందిగ్ధంలో ఉంది మొత్తం తుని అంతా కూడా. తర్వాత ఏలూరు పోలవరం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు, ఎందుకు ఈయన చాలా ఆందోళన చేస్తున్నాడు జనసేనకి టికెట్ కేటాయించడంతో. కాబట్టి నేను వ్యతిరేకం, నాకు కుదరదు, నాకు టికెట్ కేటాయించాలి, లేకపోతే నేను వేరే పార్టీకి అవసరమైతే వైసీపీలో కానీ వెళ్ళిపోతానని రకరకాలుగా మాట్లాడుతారు. ఎలా అనుకుంటే కనుక ఇలాంటప్పుడు ఇంతమంది తీవ్ర అసంతృప్తిలో ఉండి లేదా ఇంతమంది పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, ఇంతమంది ఎమ్మెల్యేలకి వెన్నుపోటు పొడిచేటట్టుంటే కనుక, ఇంతమంది రెబల్ అభ్యర్థులుగా తయారైతే కనుక రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి మళ్ళీ మొదలుగా వస్తుందా? మరలా సేమ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో బీభత్సంగా 150 సీట్ల మెజారిటీతో గెలిచారో అదే రిపీట్ అవుద్దా? ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇదండి, ఇంకా చాలామంది ఉన్నారు. నేను చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడం వల్ల ఇంతమంది వచ్చారు, ఇంకా ఉన్నారు. కాబట్టి దీని మీద మీ అభిప్రాయాన్ని నేను తెలుసుకోవాలనుకున్నాను. ప్లీజ్ కామెంట్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని నేను సదా గౌరవిస్తాను. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.